హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళంతా కూడా ఆయన న్యూసే అరెస్ట్ అయిపోతారు. ఆయన ఇంటికి కూడా పోలీసులు వచ్చేసారు. పొద్దునుంచి కూడా చూస్తున్నారు నన్ను అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి వార్తలు హడావిడి చేస్తే మనంతా కూడా చూస్తాం. కాకపోతే ఆర్జీవి గారు మాత్రం అసలు కనబడట్లేదు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, పారిపోయారని చెప్పేసి కొందరు, కోయంబత్తూర్‌లో ఉన్నారని చెప్పేసి కొందరు, శంషాబాద్ దగ్గర ఉన్నారని చెప్పేసి ఈ విధంగా వార్తలైతే వస్తున్నాయి. అసలు ఆర్జీవి గారు ఎక్కడికెళ్లారు? మరి పోలీస్ విచారణకు ఎందుకు హాజరు కాలేదు? ఈ విధంగా పోలీసులకు విచారణ హాజరు కాకుండా కనబడకుండా ఉంటే ఆయన అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉందా లేదా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్ ఇవాళ ఆర్జీవి గారు విచారణకు హాజరు కాలేదు. అంటే రెండోసారి ఇది 19 నాడు నోటీసులు ఇచ్చారు. ఆ రోజు హాజరు కావాలని చెప్పేసి అప్పుడు ఆ టైం కావాలన్నారు. మళ్ళీ 25 నాడు హాజరు కావాలని మళ్ళీ నోటీసులు ఇచ్చారు. కానీ ఇవాళ కూడా హాజరు కావాలని చెప్పేస్తారు. దాంతో పోలీసులు ఇంటికే వచ్చేస్తారు. కాకపోతే ఇంటి దగ్గర ఆయన లేడు. సో చాలాసేపు పోలీసులు అయితే చూస్తారు. ఈయన ఎక్కడికి వెళ్ళారో తెలియదు. కోయంబత్తూర్ వెళ్ళారని చెప్పేసి వార్తలు వచ్చాయి. శంషాబాద్‌లో ఉన్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి. కొంతమంది పారిపోయారని చెప్పేసి అని అంటున్నారు. ఈయన అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది కానీ ఆయన మాత్రం లేరు అని అంటున్నారు. మరి ఎందుకు ఆర్జీవి గారు ఎటెళ్ళారు? మీరేం చెప్తారు సార్? ఆర్జీవి గారి పేరు ఇప్పటికే చాలా వినిపిస్తుంది. మీరు ఇంకా దొరకలేదు అంటున్నారు. కొన్ని ఛానల్స్‌లో అయితే ఆర్జీవి అరెస్ట్ అని కూడా వేస్తున్నాయి. అవును. మేబీ థంబ్‌నెయిల్స్‌లో ఉండే డిఫెక్ట్ ఏమో అది. అంటే ఆయన చాలా మేధావి, అన్ని లాజిక్‌లు, మ్యాజిక్‌లు తెలిసిన వ్యక్తి. బట్ అంటే జస్ట్ విచారణకు వెళ్ళొచ్చేస్తే అయిపోయేది కదా! ఎందుకు అలా చేశారు? ఎవరు ప్రోద్బలంతో చేశారు? ఏంటి? వాట్ ఈస్ వాట్? సో ఇప్పుడు కనబడకుండా వెళ్ళినప్పుడు దాని యొక్క తీవ్రత పెరుగుతుంది. ఇప్పుడు వితిన్ ద ప్రెజెన్స్‌లో ఉన్నారనుకోండి, ఓకే. సరేలేండి, మీకు మళ్ళీ పిలుస్తాం, మళ్ళీ రావాలి, లేకపోతే రేపు రావాలి అని ఉంటుంది. సో ఇప్పుడు ఆయన కనబడకుండా వెళ్ళిపోయారా? లేదంటే తలదాచుకున్నారా? లేదంటే భయపడి వెళ్ళిపోయారా? అని రకరకాల కోణాల్లో ఆలోచిస్తే కనుక, సరే ఇప్పుడు ఓన్లీ సోషల్ మీడియాకు సంబంధించే పోస్టులు పెడితేనే పోలీసులు ఇంతగా గాలించే ప్రక్రియ మొదలుపెట్టారా? మేబీ హైదరాబాద్ వచ్చినట్టున్నారు కదా ఆంధ్ర పోలీసులు. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు తెలంగాణకనంటే ఎంక్వైరీ అనుకోవచ్చు, తీసుకెళ్ళి మాట్లాడించవచ్చు, అయిపోతుంది. కానీ ఈయన తలదాచుకునే పరిస్థితికి వెళ్ళారు అని అంటే అంతకన్నా పెద్ద నేరం ఏమైనా చేశారా? వాళ్ళ ఎంక్వైరీలో ఈ సోషల్ మీడియా అంశాలే కాకుండా ఇంకా ఏమైనా జరిగాయా అనే ఆలోచన కూడా రేకెత్తుంది. ఆ అనుమానం అయితే వస్తుంది. సో సరే, ఇప్పుడు వరకు వాళ్ళు చేసిన ఎంక్వైరీలో చాలా వరకు బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఏదైతే వ్యూహము 2 లాంటి కొన్ని సినిమాలు దర్శకత్వం వహించారో అవి కాకుండా వాటికి సినిమాకి రెమ్యునరేషన్ పరంగా ముట్టినవి కొన్ని ఉన్నాయి. అలా కాకుండా కేవలం సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన హల్చల్లు, ఆయన చేసిన భారీగా ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సుమారుగా 1.5 కోటి వరకు వాళ్ళ ఖాతాల నుంచి వీళ్ళ ఖాతాలోకి వచ్చాయి అనేది కూడా ఇప్పుడు అక్కడక్కడ వినిపిస్తోంది. అంటే పేటీఎం బ్యాచ్ అని పేరు పెట్టే ఏదైతే నడుస్తుందో ఆ పేటీఎం బ్యాచ్లో వర్మ గారు కూడా ఒక బాధ్యుడేనా? ఈయన కూడా వాళ్ళకి దొరికిపోయారు. ఇప్పుడు చూసారా, చిట్ ఫండ్ కంపెనీ ఎలా ఉంటుందంటే అందరి దగ్గర చిట్స్ తీసుకొని ఒక్కొక్కసారి జెండా ఎత్తేస్తుంది. మొన్న ఆయన ఆయన పేరు వేణు ఏదో, ఒక సామాన్యుడు పరిటాల సునీత గారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తొడగొట్టి రారాని అందు తేలుస్తా అంటే ఈయన స్థాయి ఏంటి, పరిటాల గారి స్థాయి ఏంటి? అక్కడికి వెళ్ళి మాట్లాడి అంతా ఆయన అరెస్ట్ చేసుకొని మొత్తం ఎంక్వైరీ చేశాక ఇప్పుడు బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు? నాలాగా మీరు ఎవరూ మోసపోవద్దు, ఉద్యోగము సద్యోగము లేకుండా, వ్యాపారము సంపాదన లేకుండా కేవలం పార్టీ అనుకుని తిరగద్దు, కార్యకర్తలారా నాలా నష్టపోవద్దని చెప్పి హితబోధ చేస్తున్నాడు. జ్ఞానోదయం కలిగినట్టుంది. అంటే ఎవరి స్థాయి వాళ్ళు మాట్లాడాలి కదా. బోరుగడ్డ గారు కూడా అలాగే మాట్లాడారు. సో ఇప్పుడు ఈయన మంచి రేంజ్ ఉన్న డైరెక్టరు, టాప్ 10 డైరెక్టర్స్లో ఒకరుగా ఉంటారు ఎప్పుడు ఇండియాలో. అంటే ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు చూసుకుంటే. సో అటువంటి ఎంతోమంది ఫాలోవర్స్ని పెంచుకున్న ఆర్జీవి గారు ఇట్లా ఒక వ్యక్తికి ఫేవర్గా ఉండడం, ఒక వ్యక్తి ఆరాధన గురించి నేను ఎప్పుడు చూడలే. ఆయన నాకు అమ్మాయిలంటే ఇష్టం, ఆడదంటే ఇష్టం అని చెప్పిన చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక మగవాడుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడ్డము, లేదంటే పార్టీని ఇష్టపడ్డము, వాళ్ళకి ఫేవర్గా ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని విసురులు, చమక్కులు అవన్నీ కామెంట్ చేయడం అనేది ఆశ్చర్యంగా అనిపించింది. ఏమోలే, ఆయన ఇందులో కూడా వెటకారం వెతుక్కొని ఎంజాయ్ చేస్తున్నాడేమో అనుకుంటాం. నేనైతే అలాగే అనుకుంటాను. ఎందుకంటే ఒక కామెంట్ చేస్తే దాని మీద వెంటనే సోషల్ మీడియాలో కానీ ఛానల్స్లో కానీ చర్చ. ఆర్జీవి ఎక్స్లో ఇలా పోస్ట్ పెట్టారు, లేదా ఆర్జీవి ఇలా కామెంట్ చేశారు, అసలు ఆయన ఏ సందర్భంలో ఇలా కామెంట్ చేశారు,
ఎవరినైనా ముక్కుసూటిగా ఓపెన్గా కడిగి పారేసే ఆర్జీవి గారు ఎందుకు ఇలాగ అన్నారని మనం చర్చలు పెట్టుకుంటాం. అలా పెట్టుకున్నప్పుడు నేనేమనుకుంటానంటే అలా పెడుతున్నాం అంటే ఆయన అక్కడ నుంచి చూసి చూడరా ఒక స్టేట్మెంట్, ఒక బిస్కెట్ వేస్తే ఎన్ని కుక్కలు వచ్చే చూడు ఆ బిస్కెట్ కోసం అన్నట్టుగా ఆయన ఎంజాయ్ చేస్తాడేమో అని నా ఫీలింగ్. నాకు అలాగ వచ్చినప్పుడు చాలా చిరాకు వస్తుంది, చాలా కోపం అనిపిస్తుంది. బట్ ఛానల్స్ కూడా అలాగే ఉన్నాయనుకోండి. సో ఇప్పుడు అలాగ అనుకుని ఆయన చెలరైపోయి చాలా చేశాడు. ఇప్పుడు ఎంక్వైరీకి పత్రం అందించారుగా. ఎస్ఐ స్థాయి వ్యక్తి ఎవరు వెళ్ళి తీసుకున్నారు, వస్తా అని చెప్పారు, కొంత టైం కావాలన్నారు, మేబీ ఇచ్చినట్టున్నారు. సర్లే అని చెప్పి మళ్ళీ వచ్చారు. ఇవాళ వచ్చేసరికి లేరు. ఎందుకు? అబ్స్కాండ్ అయితే తీవ్రత పెరుగుతుంది కదా. ఇప్పుడు అక్కడే ఉన్నారనుకోండి, నువ్వు తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఉన్నావు అనుకుంటా. పారిపోయిన అర్థం ఏంటి? నువ్వు తప్పు చేసినట్టే. ఇంకేదో ఉన్నాయి, ఇది ఒకటే కాదు, ఇంకా లొసుకులేవో ఉన్నాయి, ఇంకేవో ఇష్యూస్ బయటపడ్డాయి, ఇంకా ఏవేవో వాళ్ళ ఎంక్వైరీలో కొన్ని రకాల విషయాలు బయటకు వచ్చాయి. అవన్నీ సమాధానం చెప్పలేక, సమాధాన పరచలేక వెళ్ళిపోయారా అనేది వస్తుంది. అలాగానైతే నిజంగా నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే దేన్నైనా ఫేస్ చేసే ఆర్జీవి ఏది ముంబైలో డాన్స్ని, లేదంటే హైదరాబాద్లో పైల్వాల్ని, లేదంటే ఇండస్ట్రీలో బడా నేతల్ని, వీళ్ళందరినీ ధైర్యంగా చెప్పెట్టి ఎవరిని లెక్క చేయకుండా ఉండే ఆర్జీవి కేవలం ఆంధ్ర పోలీసులకి భయపడి తలదాచుకున్నారా అంటే హాస్యాస్పదంగా లేదు. అంటే ఇంకేదో ఉంది, కేవలం సోషల్ మీడియా కోసం వల్ల తప్పుడు రాతల వల్లే ఈయన ఎంక్వైరీకి పిలుస్తున్నారు, అందుకోసం ఈయన తప్పించి తిరుగుతున్నాడంటే. ఇప్పుడు ఆయన ఎవరు భార్గవ్ కూడా అలాగే ఉన్నారట, అబ్స్కాండ్లో ఉన్నారంట. ఎవరు? సజ్జల భార్గవ్ గారు. సో వీళ్ళందరితో కూడా రాయిపించింది, చెప్పి చేయించింది, వెనక నుండి నడిపించింది ఆయనే అని ఒక టాక్ ఉంది. మేబీ అందుకు ఆయన తలదాచుకున్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈయన కూడా వీళ్ళందరికి కూడా చెప్పింది, అందుకు నడిపించింది ఈయనేనా? ఈయనకి నిజంగా పేటీఎం బ్యాచ్లు ఈయన ఉన్నారా? కాకపోతే పేటీఎం బ్యాచ్కి 150 వస్తే ఈయనకి 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు అలా వచ్చాయా? అకౌంట్ లావాదేవీలు తెలిసిపోతాయి కదా. ఒకవేళ ఆయన హ్యాండిల్ చేయకపోయినా ఆయన పిఏనో, ఆయన మేనేజరో, ఆయన ఆడిటరో ఎవరో ఒకరు ఉంటారు కదా. సో ఇవన్నీ బయటకు వచ్చి అరే ఆర్జీవి లాంటి వాడు ఇలాగేంటి అరెస్ట్ అయ్యారని షేమ్గా ఫీల్ అవుతారా? జనరల్గా ఆయన షేమ్గా అయితే ఫీల్ అవ్వడు. ఆయనకి నిజంగా ఏ ఫీలింగ్స్ ఉండవని నా అభిప్రాయం. అంటే అట్లా బయటకు ఉంటాడు కదా, ఇవన్నీ ట్రాష్ అన్నట్టుగా. ఆ మధ్యకాలంలో రాము ఇజం అని ఒక ఎపిసోడ్స్ కొన్ని రిలీజ్ అయ్యాయి ఒక డిజిటల్ ఛానల్లో. సో అన్నిటికీ ఒక ఎక్స్ప్లెనేషన్, ఒక క్లారిటీ, దేనికి భయపడకుండా చెప్పే ఆయన కేవలం సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ రచ్చకి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్